క్యా జ్యూస్ జబర్దస్త్ ఖతర్నాక్ కామెడీ షోలో ఇప్పుడు రాబోతున్నాయి 3 ఆర్టికల్స్. దేవుడు గుడిలో గంట, షటగోపం అండ్ హుండీ. ఈ మూడింటిని గుడిలో చూసాం, కానీ ఈ 3 మాట్లాడుకోవడం చూసావా? ఇప్పుడు చూద్దాం. లెట్స్ వెల్కమ్ రోలర్ రఘు అండ్ హిస్ టీమ్. అందరికన్నా ముందు నేనే రావాలి, అందరికన్నా లేటుగా నేనే పోవాలి. పైగా ఈరోజు ఏకాదశి నా ప్రాణం మీదకి. ఏం చేస్తాం? హాయ్ బ్రో, ఏంటి ఏమైనా లేట్ అయినా? ఆ పంతులుగాడు ఏమైనా వచ్చాడా? మీరు ఎప్పుడూ గంట లేటే. ఆ పంతులుగాడు వచ్చినా నేను కరెక్ట్ టైంకి వచ్చినా నన్నే ఫస్ట్ కొడతాడు. ఆ పంతులే కాదు, గుడికి ఎవడొచ్చినా ముందు నిన్నే కొడతాడు. సరే గాని ఆ లేజీ క్రేజీ ఫెలో శివుడి శతకోపంగాడు వచ్చాడా? ఏమంటున్నారు? ఈ రోజు ఏకాదశి అంటున్నారా? బాగుంది బాగుంది. ఏకాదశి అయితే మాత్రం ఏముంది, రోజు ఉండే అన్నదానమేగా. ఓ షట్, అదే ముద్దపప్పు, అదే చక్కెర పొంగలి రొటీన్. ఏ బ్రో, ఈరోజు ఏకాదశి స్పెషల్, నీకు కలెక్షన్స్ కూడా హెవీగా ఉంటాయి. సరదాగా మా ఇద్దరిని తాజ్ డెక్కనుకో తాజ్ బంజారాకో తీసుకుపోవచ్చుగా. గుడి చుట్టూ అడుక్కు తినే వాళ్ళు తిరిగినట్టు మీరు ఎప్పుడు నా చుట్టూ తిరుగుతారేట్రా? మీకు జాబ్స్ ఉన్నాయి, మీకు శాలరీలు వస్తున్నాయి, మీకు వచ్చును మీరు పెట్టుకోవచ్చుగా. ఏమిటి ఏమంటున్నారు? ఈ రోజు కూడా ఇక్కడే భోజనం చేద్దాం అంటున్నారా? కుదరదు. ఈ రోజు ఏ తాజ్ డెక్కనుకో ఏ తాజ్ బంజారాకి వెళ్ళి భోజనం చేయాల్సిందే. ఏమిటి వినిపించి చస్తుందా? చెవుడు నీకురా, మాకు కాదు. అర్థమైంది, చెవుడు మీకేనా? బాగుంది బాగుంది. ఊరే నాకు అర్థం కాక అడుగుతాను, మాకు శాలరీలు వస్తున్నాయి, మాకు జాబులు వస్తున్నాయి అని అంటున్నావు, దెబ్బలు మాకు డబ్బులు నీకా? అర్థమైందిగా, అది నీ రేంజ్. ఏంట్రా రేంజుల గురించి మాట్లాడుతున్నావు ఏంట్రా? అలా రేంజుల గురించి మాట్లాడితే ఈ గుడికి వచ్చే ప్రతి విఐపి ఫస్ట్ నన్ను పలకరించాకే నిన్ను ఆఖరిలో పలకరించేది. ఇదిగో క్రికెట్ లో సచిన్ టెండూల్కర్ ఫేమస్, డాన్స్ లో మైకేల్ జాక్సన్ ఫేమస్, ఉండిల్లోకి వస్తే నేనే ఫేమస్. ఒరే నువ్వెంత ఫేమస్ అయినా దొంగోడు వచ్చి నీ ఉండిని దోచుకున్నాడు అనుకో, ఈ గంటను కొట్టి జనాల్ని పిలవకపోతే నీ పరిస్థితి ఏమిటి? ఏమిటి ఏమంటున్నారు? మీ ఇద్దరికన్నా నేనే ఫేమస్ అంటున్నారా? బాగుంది బాగుంది. ఈ రోజుకైనా నా గొప్పతనం గురించి తెలుసుకున్నారు. అబ్బా అదేదో గట్టిగా చెప్పుకొని చావండి, అందరూ వింటారు. శివాయ పార్వతి శుభ్రత పరిశుభ్రత ఈ పంతులుగాడు ధూప్ స్టిక్ కి దోమల స్టిక్ కి తెలాడేంట్రా తేడా? ఊపిరి ఆడట్లేదురా. ధూప్ స్టిక్ కి దోమల స్టిక్ కి తేడా తెలియకుండా ఆడు పంతులు ఎలా అయ్యాడ్రా? ఎదవ కక్కుర్తో దోమల స్టిక్ తో పొగ పెడుతున్నాడు రా. పైగా నాకేమో ఆస్తమా చెప్పుకోలేను. బాగా చెప్పావు. ఏదన్నా తప్పు చేస్తే ఒకేసారి ఊరేస్తాడు, వీడు నాకు రోజు ఊరేస్తున్నారా? ఏంట్రా మీ ప్రాబ్లము? మీరు కూడా మనుషుల్లాగా కొట్టుకు చస్తున్నారెందుకురా? అరుచుకుంటారెందుకురా? ప్రాబ్లం అంటారేంటి స్వామి? గంటంటే ప్రతి గుంటడికి లోకువే. మొన్న ఆడెవడో భక్తుడు ఆడి పెళ్ళవాడి మాట వినట్లేదని టాపీ టాపీమని నాకు కొట్టి మీకు మొర పెట్టుకున్నాడు. ఆ కొట్టేదేదో ఆడి పెళ్ళాన్ని కొట్టచ్చు కాదు, మాట వింటది, నన్ను కొట్టడం దేనికి? స్వామి, ఆ కరణం మల్లేశ్వరైనా వెయిట్స్ ఇలా ఎత్తి అలా దించుతుంది. నేను రోజంతా ఈ వెయిట్లు మోయలేక చచ్చిపోతున్నాను ప్రభు. స్వామి నా పరిస్థితి అయితే మరీ దారుణం. ఎవడెవడో వస్తాడు, అందరినీ దీవించాలి. ఒకడేమో స్నానం చేస్తాడు, ఇంకొకడేమో స్నానం చేసి జావుడు, ఇంకొకడు హెల్మెట్ పెట్టుకుంటాడు, ఇంకొకడు క్యాప్ పెట్టుకుంటాడు. స్వామి మొన్నొకడైతే విగ్గు పెట్టుకొని వచ్చాడు, అది కాస్త సెటగొప్పలో ఇరుక్కుపోయింది. తీయలేక లాక్కోలేక గబ్బుతో చచ్చిపోయాడు స్వామి.
గంట, అందరూ నిన్ను కొడుతున్నారని బాధపడుతున్నావు కానీ నిన్ను కొట్టి తమ బాధల్ని నాకు తెలియజేస్తున్నందుకు నువ్వు గర్వపడాలి. ఉండి స్వామి, ప్రజలు నీలో వేసేవి కానుకలు కాదు, వాళ్ళ పాపాల్ని. అంతమంది పాపాల్ని మోస్తున్న నీలో నాకు దైవత్వం కనిపిస్తోంది. శటగోపం, స్వామి, నువ్వు ఎవరెవరినో తాకాల్సి వస్తుందని బాధపడుతున్నావు కానీ నీలో నాకు జాతి, మతము, కులము, వర్ణము అనే భేదాలు లేకుండా అందరినీ సమానంగా చూసే దైవత్వం కనిపిస్తోంది. ఆ ఉన్నత శిఖరాలు కూడా ఈ నేలపై నుంచే ప్రారంభమవుతాయి. ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి చేరడానికి చేసే ప్రయాణమే ధ్యానం. సదాశివ సన్యాసి తాపసి కైలాసవాసి. నాగబాబు గారు, రఘు సార్, కామెడీ అంత పేర్లేదు రఘు, కానీ దీంట్లో ఒక బ్యూటిఫుల్ స్పిరిచువల్ యాంగిల్ మాత్రం చాలా బాగుంది. చాలా బాగా చేసావు. కొంచెం కామెడీ కనుక ఉండుంటే ఇది అసలు సూపర్ గా ఉండేది ఇంకా. బట్ స్టిల్ గుడ్. రోజా గారు, నిజంగా నేను అప్రిషియేట్ చేస్తున్నా రఘుని. యాక్చువల్గా జబర్దస్త్లో మనం నెంబర్ 1 రావాలి, పర్ఫార్మర్ ఆఫ్ ద డే కావాలి అని చెప్పి కాకుండా అప్పుడప్పుడు ఇలాంటి ఒక మంచి కాన్సెప్ట్ మీరు తీసుకొచ్చి ఒక మెసేజ్ లాగా ఇవ్వటం కూడా మాకు చాలా సంతోషంగా ఉంది. చాలా చక్కగా ఉంది.